ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఈరోజు దేవుడు బహుశ్రేష్టమైన వాగ్దానం మనకు జీవితంలో అనుగ్రహిస్తున్నారు. మిమ్మల్ని తలగా నియమిస్తాను కానీ తోకగా నియమింపను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట శ్రద్ధగా వింటారో వారిని దేవుడు తలగా ఉంచుతాడు. ఈ లోకంలో ఎంతమంది మిమ్మల్ని తగ్గించాలన్నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. యేసేపు జీవితంలో అదే జరిగింది. అన్నియులు ఎంతగా తగ్గించాలని ప్రయత్నం చేసినా, బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మిన దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఐగుప్తు దేశానికి గొప్ప అధికారి కింద దేవుడు చేశాడు. మీ జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటారో దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన హెచ్చిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనతను పొందుకోవాలంటే ఆయన మాటను శ్రద్ధగా వింటూ ఆయన ఆజ్ఞలను గైకుంటూ దేవుడు అనుగ్రహించే బహుశ్రేష్టమైన ఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన స్థితిని దేవుడు మీకు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవ. ఎవరైతే నీ మాట విని నేను అనుసరిస్తారో దేవ, వారిని ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగు చేసొచ్చి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.